హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2024లో విడుదలైన డియర్ శాంటా అనే కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఒక చిన్న పిల్లాడు క్రిస్మస్ టైంలో శాంటాకి లెటర్ రాస్తున్నాననుకుని పొరపాటున స్పెల్లింగ్ మిస్టేక్ చేసి సేటన్ అంటే డెవిల్ కి లెటర్ రాసిస్తాడు. ఆ లెటర్ చదివి పాతాళ లోకం నుంచి పైకొచ్చిన సేటన్ ఈ పిల్లాడి కోరికల్ని తీరుస్తాడా లేక ఏదైనా ఈవిల్ గా ఆలోచించి ఆ అబ్బాయిని మొత్తంగా ముంచేస్తాడా అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా పూర్తి కథ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే ఈ సిటీలోని ప్రతి ఇంట్లోనూ ప్రజలు ఉత్సాహంగా క్రిస్మస్ డెకరేషన్స్ చేస్తూ ఉంటారు. అలా ఒక ఇంట్లోకి జూమ్ చేసి దీర్ఘంగా కూర్చునున్న లియామ్ అనే అబ్బాయిని మనకి ఇంట్రొడ్యూస్ చేస్తారు. చూడ్డానికి బొద్దుగా చాలా బుద్ధిగా కనిపిస్తున్న ఈ లియామే ఈ సినిమా హీరో. క్రిస్మస్ వస్తుందని అందరూ హ్యాపీగా ఉంటే చిన్నపిల్లాడు వీడెందుకు సాడ్ గా ఉన్నాడా అని చూస్తే ఎప్పట్లాని ఈ రోజు కూడా కింద లియామ్ వాళ్ళ అమ్మా నాన్న గొడవ పడుతూ ఉంటారు. జస్ట్ ఒక్క పని చేయమన్నా, క్రిస్మస్ ట్రీ మీద డెకరేషన్ కి పెట్టడానికి ఒక ట్రీ టాపర్ తెమ్మన్నాను, అది కూడా లేకపోయావు కదా నువ్వని వాళ్ళ అమ్మరిస్తే, సరే దానికి ఇప్పుడు ఏంటంట, ఈ చిన్న విషయానికి ఎందుకు ఇంత పెద్ద రద్దంతం చేస్తున్నావని వాళ్ళ నాన్న తిరిగి అరుస్తాడు. వీళ్ళ సౌండ్ పెరిగే కొద్దీ విసుగపొట్టిన లియామ్ ఒక పేపర్ తీసి తెగ సీరియస్ గా ఏదో రాయడం మొదలు పెడతాడు. ఇటు క్రిస్మస్ కి ఆ ట్రీ మీద ఒక ఏంజల్ బొమ్మ ఉండాలనుకోవడం తప్ప, ట్రీ మీద ఏంజల్ ఉంటే మనల్ని చూస్తూ మన ఫ్యామిలీని ఒక గార్డియన్ ఏంజల్ లా రక్షిస్తుందని వాళ్ళ అమ్మ అన్నందుకు, ఓ ఆ మాటకొస్తే మనం మన పాత గార్డియన్ ఏంజల్ ని మార్చాలనుకుంటా, ఎలాగో తను తన పని సరిగ్గా చేయలేదు కదా అని లియామ్ నాన్న ఏదో గుర్తు తెచ్చుకుని చాలా సర్కాస్టిక్ గా చెప్తాడు. ఇంకొంచెం సేపట్లో వీళ్ళిద్దరూ ఎక్కడ జుట్టుపట్టి లాక్కుని కొట్టుకుంటారో అని మనం అనుకుంటున్న సమయంలో మీద నుండి ఇదంతా విని చిరాకైన లియామ్ చివరికి కిందకొచ్చి, ఆగండి ఇక చాలా ఆపండి, క్రిస్మస్ టైంలో ఇలా ఫైట్స్ ఎవరు చేస్తారు, ఈ టైంలో సరదాగా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ మనం హాలిడే సెలబ్రేట్ చేయాలి కదా అని ఇన్నసెంట్ గా మాట్లాడటం విని వీళ్ళిద్దరూ కూడా అతని ముందు గొడవ పడినట్టు నటిస్తారు. ఆ సమయంలో లియామ్ వాళ్ళ నాన్న అతని చేతిలో ఏదో పేపర్ ఉండడం చూసి ఇదేంటని అడిగితే, ఓ ఇదా, క్రిస్మస్ కి నాకేం కావాలో శాంటాకి ఒక లెటర్ రాశాను, దీన్ని పోస్ట్ చేయడానికి నన్ను ఎప్పుడు తీసుకువెళ్తారని లియామ్ హ్యాపీగా అడుగుతాడు. కానీ అది విన్న లియామ్ వాళ్ళ నాన్న, ఈ వయసులో కూడా నువ్వు ఇంకా శాంటాని నమ్ముతున్నావేంట్రా బాబు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సైడ్ లో నుంచి లియామ్ వాళ్ళ అమ్మ వద్దని సైగ చేయడం చూసి శాంటా అబద్ధమని డైరెక్ట్ గా చెప్పి కొడుకుని బాధ పెట్టడం ఇష్టం లేక, యాక్చువల్లీ లియామ్ శాంటా మనం అడిగిందల్లా ఇవ్వడు, చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న హార్స్ కావాలని విష్ చేశాను కానీ నాకు అది ఇప్పటికీ దొరకలేదు, సో నువ్వు శాంటాకి ఈ లెటర్ రాయడం మానేసి ఎందుకు స్కూల్లో ఫ్రెండ్స్ చేసుకోవడం మొదలు పెట్టుకూడదు, ఇలా ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి బదులు అది నీకెంతో మంచిదని లైట్ గా అడ్వైస్ చేస్తే, ఇప్పుడేంటి నేను ఫ్రెండ్స్ లేని ఒంటరి పక్షిని అనుకుంటున్నారా, అలా ఏం లేదు, నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు, అది కూడా సాదా సీదా నార్మల్ బెస్ట్ ఫ్రెండ్ కాదు, పేరు గిబి, వాడు ఫుట్బాల్ ప్లేయర్, చాలా కూల్, స్కూల్ అంతా ఫేమస్ తెలుసా అని తెగ బిల్డప్ కొడతాడు. అయినా ఈ పెద్దోళ్ళిద్దరూ ఉన్నారు, కన్న కొడుకుడి కూడా నమ్మకుండా అంత ఫేమస్ అయితే నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని పొసుకుమని అడిగిస్తారు. ఈ పిల్ల పిచ్చుక కూడా ఏం చెప్పాలో తెలియక ఆలోచించి, ఎందుకంటే గిబికి క్యాన్సర్ వచ్చేసింది, సో స్కూల్లో ఎవరో అతనితో మాట్లాడట్లేదా, సో నేను వెళ్లి ఫ్రెండ్ అయిపోయానని ఇష్టానికి కదల్లుతాడు. ఓ ఇదేదో నమ్మేటట్టుందని వాళ్ళ నాన్న కన్విన్స్ అవుతాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే తెల్లవారి లియామ్ స్కూల్ కి వెళ్తూ ఉంటాడు. తోడుగా ఉన్నాడు ఈ పిల్లాడే అతను చెప్పిన గిబి, హీరోకి ఒక్కగానొక్క ఫ్రెండ్. యాక్చువల్లీ ఈ గిబి పళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి, సో స్కూల్లో ఎవరో అతనితో మాట్లాడరు, అందుకే చివరికి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. లియామ్ అతని దగ్గర, మా ఇంట్లో నీ గురించి చెప్పాను, బట్ నీ గొప్పతనం హైలైట్ చేయడానికి నువ్వు ఒక ఫుట్బాల్ ప్లేయర్, నీకు క్యాన్సర్ ఉందని కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, సో ఫ్యూచర్ లో ఎప్పుడైనా మా ఇంటికి ఆడుకోవడానికి వస్తే పేషెంట్ లా నటించడం మర్చిపోకని చెప్తాడు. షాక్ అయిన గిబి, నువ్వు తప్ప నాకు వేరే ఫ్రెండ్ లేడు కాబట్టి బ్రతికిపోయా, యాక్టింగే కదా ట్రై చేస్తాలే అని ఒప్పుకుంటాడు. ఇలా వీళ్ళ స్కూల్ ని చేరుకున్నాక లియామ్ హాల్లో ఎమ్మా అనే ఒక అమ్మాయిని చూడగానే చాలు చుట్టూ సరౌండింగ్స్ లో అందరూ బ్లాక్ అండ్ వైట్ అయిపోయి తను మాత్రం స్లో మోషన్ లో అందంగా కనిపిస్తూ చెవుల దగ్గర ఎవరో వయలిన్ వాయిస్తున్నట్టు అలా సొల్లు కారుస్తూ నిల్చుండిపోతాడు. ఎమ్మా హీరో లియామ్ క్లాస్మేట్, తన మీద అతనికి చాలా పెద్ద క్రష్ ఉంటుంది. డ్రీమ్ లో నుంచి బయటకొచ్చి ధైర్యం తెచ్చుకుని ఎమ్మాతో వెళ్లి మాట్లాడి తనని డేట్ కి పిలుద్దామనుకునేసరికి అన్ఫార్చునేట్లీ తన బాయ్ ఫ్రెండ్ అక్కడికొచ్చి మొత్తం చెడగొట్టి లియామ్ ని భయపెడతాడు. సరే అయిపోయిందేదో అయిపోయిందని క్లాస్ కి వెళ్లిన లియామ్ అక్కడ కూడా రెప్పొమ్మయ్యకుండా ఎమ్మానే చూస్తూ అడ్డంగా టీచర్ కి దొరికిపోతాడు. క్లాసే అతన్ని చూసి నవ్వడంతో మనోడికి ఒకే అవమానం అయిపోతుంది. ఆ రోజు స్కూల్ అయిపోయాక లియామ్ గిబి దగ్గర అతను శాంటాకి రాసిన ఆ లెటర్ గురించి చెప్తూ అందులో ఉన్నవన్నీ నెరవేరితే చాలు నా లైఫ్ సెట్ అయిపోతుందని అంటూ ఉండగా ఇది విన్న గిబి ఏమో ఏంటి శాంటాకి లెటరా అని విచిత్రంగా అడిగితే, అవునవును శాంటా లేడన్న విషయం నాకు తెలుసు కానీ ఎక్కడో ఉన్నాడని 1% ఒక చిన్న నమ్మకం ఉంటే మంచిదే కదా, దానికి తోడు మా అమ్మ కూడా నేను లెటర్ రాస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్తాడు. సరే గాని ఈ విషయం ఇంకెవరికీ చెప్పొద్దని లియామ్ అనగానే గిబి వాడినేదో పిచ్చోడిని చూసినట్టు చూసి, నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పటికీ శాంటాకి లెటర్ రాస్తున్నాడనేది చెప్పుకునే విషయం కాదులే అని అంటాడు. ఆ రోజు ఈవినింగ్ వాళ్ళ అమ్మతో పాటు ఆ లెటర్ పోస్ట్ చేయడానికి వెళ్లిన లియామ్ చిన్న చిన్న పిల్లలకి మధ్య దూరుతూ వెళ్లి ఒక ఎన్వలప్ తీసి దాని మీద శాంటాని రాయబోయి
స్పెల్లింగ్ తెలియక సేటన్ అని రాసి లెటర్ పోస్ట్ బాక్స్ లో పడేస్తాడు. అమ్మయ్య, ఒక పని అయిపోయిందని వీడు అక్కడి నుంచి కాన్ఫిడెంట్ గా వెళ్లిన మరుక్షణం నిప్పు రగులుతున్న ఒక పోర్టు లోపల లియం వేసిన ఆ లెటర్ అండర్ వరల్డ్ లో వెళ్లి పడుతుంది. సడన్ గా ఆ లెటర్ ని ఒక డీమన్ వచ్చి తీసుకువెళ్తున్నట్టు చూపించి ఈ సీన్ ని కట్ చేస్తారు. ఆ రోజు నైట్ లియం వాళ్ళ అమ్మా నాన్న మళ్ళీ గొడవ పడతారు. ఈ ఏజ్ లో కూడా లియం చిన్నపిల్లాడిలా శాంటాని నమ్మడం ఏంటి, నువ్వే వాడిని చెడగొడుతున్నావని నాన్న అన్నందుకు వాళ్ళమ్మ ఇందులో తప్పేంటి, వాడికే పోను పోను అన్ని అర్థమవుతాయి. లియం తమ్ముడు చనిపోయి ఇంకా సరిగ్గా 1 year కూడా అవ్వలేదు. వాడెంత బాధలో ఉన్నాడో. ఈ టైంలో లియం సంతోషం కోసం ఏం చేసినా నేను వాడికి సపోర్ట్ చేస్తాను. ఈ కాన్వర్సేషన్ ఇంతటితో ఆపే అని అంటుంది. లియం తన రూమ్ లో బాగా నిద్రపోతూ ఉన్నప్పుడు హఠాత్తుగా ఎవరో అతన్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నట్టు అనిపించి మెలుకో వచ్చి ఆ మిడ్ నైట్ లో ఎవరు పిలుస్తారులే, ఏదో కలగనుంటానని మళ్ళీ నిద్రపోతాడు. బట్ కొంచెం సేపట్లోనే ఏదో బాగా కాలుతున్నట్టు స్మెల్ వచ్చి డబాలమని లేచి చూస్తే పాతాళ లోకం నుంచి అప్పుడే బయటకొచ్చిన సేటన్ కబోర్డ్ ముందు నిల్చునుంటాడు. సడన్ గా అతన్ని చూడడం వల్ల భయపడ్డ లియం, ఎవరు నువ్వు, నా రూమ్ లో ఏం చేస్తున్నావని అడిగితే, ఏంటి కొత్తగా అడుగుతున్నావు, నువ్వేగా లెటర్ రాసి నన్ను రమ్మన్నావు, అయినా చెప్పుకోవాలి కానీ థ్యాంక్స్ అబ్బాయి, నాకు ఒక చిన్న పిల్లాడు లెటర్ రాస్తాడని నేను కల్లో కూడా ఊహించలేదు. ఇది నా లైఫ్ లో ఫస్ట్ టైం తెలుసా అని అనగాని, నేను లెటర్ రాసానంటే మీరు శాంటానా, అయినా అదేంటది, ప్రతి ఏడాది పిల్లలందరూ మీకేగా లెటర్ రాస్తారు, కొత్తగా చెప్తున్నారేంటి, అలాగే రెయిన్డర్స్ కి ఉండాల్సిన కొమ్ములు మీ తలలో ఉన్నాయేంటి, మోరోవర్ మీరు టీవీలో చూపించిన దానికన్నా చాలా డిఫరెంట్ గా ఉన్నారని ప్రశ్నల మీద ప్రశ్నలు అంటూ ఊపిరోదలకుండా 100 క్వశ్చన్స్ అడుగుతాడు. దెబ్బకి కన్ఫ్యూజ్ అయిన సేటన్ అడ్రస్ ఏమైనా మారిపోయిందా అని లెటర్ తీసి ఫైనలీ ఈ పిచ్చోడు శాంటాని రాయబోయి సేటన్ అని స్పెల్లింగ్ మిస్టేక్ చేశాడని విషయం అర్థం చేసుకుంటాడు. కానీ ఈ విషయం లియం కి చెప్పకుండా అలా సైలెంట్ అయిపోయి, ఇదిగో నువ్వేగా నాకు లెటర్ రాసావని లెటర్ చూపిస్తే అది చూసిన లియం ఏదో లాటరీ గెలిచినట్టు, అంటే నిజంగా మీరే శాంటానా, మీ గెడ్డానికి డై కొట్టారా, కొంచెం ఇంకా కనిపిస్తున్నారేంటని అమాయకంగా అడుగుతాడు. సేటన్ వెంటనే చిటికేసి మ్యాజిక్ తో శాంటాలా మారి, సంవత్సరం అంతా ఇదే కాస్ట్యూమ్ వేసుకుంటే ఒక్కకి చచ్చిపోను, అందుకే హాలిడే సీజన్ లో మాత్రం ఇలా ఈ డ్రెస్ వేసుకుంటా, మిగతా టైంలో లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. సరే ఇవన్నీ వదులు గాని, నువ్వు పిలిచావు నేను వచ్చేసా, నీ 3 విషెస్ తీరుస్తా, ఏం కావాలో కోరుకోని చెప్తాడు. బట్ మీరు శాంటా కదా, 3 కోరికలు తీరుస్తానని జీనీలా మాట్లాడుతున్నారేంటి, మీరు నిజంగానే శాంటానా అని వీడు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే, రే అడగాల్సింది అడగరా బాబు అని సేటన్ మధ్యలో కట్ చేస్తాడు. ఫైన్, కానీ సడన్ గా అడుగుతున్నారు కదా, నాకేం చెప్పాలో తెలియట్లేదు, మీకు లెటర్ ఇచ్చాగా అవి నెరవేర్చిండని అంటే దాని గురించి నువ్వు మాట్లాడకపోవడమే బెటర్. లెటర్ ఆరా రాసావు నువ్వు, ఏదో డైరీ రాసినట్టు మొత్తం కుమ్మరించుకుపోయావు, అంత చేయలేను, వాటిలో నువ్వే ఏవైనా 3 సెలెక్ట్ చేసుకుని అడుగని సేటన్ అంటాడు. బాగా ఆలోచించిన లియం ఆఖరికి ఎమా నాకు ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుకుంటాడు. ఈ ఏజ్ లో ప్రేమేంట్రా అని తల కొట్టుకున్న సేటన్ ఓకే గ్రాంటెడ్ అని చిటికేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి అంతేనా, మీరు చిటికేస్తే ఎమాకి నా మీద ఇంట్రెస్ట్ వచ్చేస్తుందా అని అతను చెప్పింది నమ్మాలా వద్దా అని అర్థం కాక లియం శాంటా చెప్పడంటే చేసేస్తాడని హ్యాపీలీ స్ట్రైట్ గా అతని అమ్మ దగ్గరికి వెళ్లి పడుకునున్న వీడిని నిద్రలేపి మరి, అమ్మా నేను రాసిన లెటర్ చదివి మన ఇంటికి నిజంగానే శాంటా వచ్చాడు, నా కోరికలు నెరవేర్చిపోతున్నాడని సంతోషంగా చెప్తే అది సీరియస్ గా తీసుకుని అతని అమ్మ, అలా ఏం కాదు, నువ్వు కలగనుంటా, వెళ్లి పడుకోని చెప్పి నిద్రపోతుంది. అయినా నెక్స్ట్ డే తను ఈ విషయాన్ని లియం వాళ్ళ నాన్నకి క్యాషువల్ గా చెప్తుంది. ఆయన ఏకంగా నా కొడుకు లేనిది ఉందనుకుంటున్నాడు, ఇది చాలా పెద్ద సైకాలజికల్ ఇష్యూ, మనం లియం ని త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాలని డిసైడ్ అయిపోతాడు. మరో పక్క స్కూల్లో ఏదో ఒక సైన్స్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. టీచర్ పిల్లలందరి దగ్గర మీకు ముందున్న బాక్స్ లో ఉండే చిన్న హామ్స్టర్ కి ఫుడ్ పెట్టి దాన్ని క్యార్ చేయండి అని చెప్తూ ఉండగా ఈ లియం ఎప్పట్లానే వెనక్కి తిరిగి ఎమ్మాని సైట్ కొట్టడం మొదలు పెడతాడు. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఎమ్మా కూడా అతన్నే చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇది కళా నిజమా అని నమ్మలేక లియం మళ్ళీ కళల ప్రపంచంలోకి వెళ్లిపోతే సడన్లీ పానకంలో పుడకలా ఇంకెంతసేపు ఇలానే కర్రలా నిల్చుంటావరా పిల్ల పిచ్చుక, వెళ్ళి ఆ పిల్లతో మాట్లాడని కింద నుంచి ఒక అరుపు వినిపించేసరికి తిరిగి చూస్తే సేటన్ చిన్నగా శ్రంకై ఆ హామ్స్టర్ బాక్స్ లో నిల్చునుంటాడు. నువ్విలా ఇక్కడేం చేస్తున్నావని లియం ఆశ్చర్యపోయినందుకు, నా మ్యాజిక్ వల్ల ఎమ్మాకి నీ మీద చిన్న ఇంట్రెస్ట్ మాత్రమే వస్తుంది, నీ ప్రేమ ఉంటుందో పోతుందో అది నీ చేతుల్లోనే ఉంది, సో అలా దద్దిలా నిల్చోవడం ఆపేసి వెళ్లి ఎమ్మాతో మాట్లాడు, లేదా ఈ హామ్స్టర్ చేత నీ మొహమంతా గీకించేస్తానని బెదిరిస్తాడు. సో లేట్ చేయకుండా ధైర్యం తెచ్చుకుని ఎమ్మా దగ్గరికి వెళ్లిన హీరో, వీళ్ళ ఊర్లో ఒక ఫేమస్ అయిన సింగర్ కాన్సర్ట్ జరగబోతుంది. ఆ సింగర్ అంటే లియం కి చాలా ఇష్టం. సో నర్వస్ గా ఎమ్మా దగ్గర నాతో ఆ కాన్సర్ట్ కి వస్తావా అని అడుగుతాడు. సర్ప్రైజింగ్లీ తనకు కూడా ఆ సింగర్ అంటే ఇష్టమై ఉండడం వల్ల ఎమ్మా కూడా కాన్సర్ట్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. ఇలా ఆనందం సడన్ గా వచ్చేసరికి కళ్ళు తిరిగిన లియా, మరైతే నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటని అడిగితే, వాడొక బుల్లి, నన్ను సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి నచ్చక బ్రేకప్ చేసేసానని ఎమ్మా చెప్తుంది. సరే అయితే నేను నీకు మిగతా డీటెయిల్స్ మెసేజ్ చేస్తానని చెప్పి లియం చాలా సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నెక్స్ట్ సీన్ లో అతను ఎమ్మా నాతో డేట్ కి రావడానికి ఒప్పుకుందని గిబికి చెప్తే వాడు వీడేదో కొత్త కథ అల్లుతున్నాడని అస్సలు నమ్మడు. నేను నిజమే చెప్తున్నానని లియం 10 సార్లు చెప్పాక, ఏంటి ఎమ్మా నీతో నిజంగానే కాన్సెప్ట్
సెట్ కి రావడానికి ఒప్పుకుందా అని గిబ్బి ఆశ్చర్యపోతే, ఏంటి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అయిపోతున్నావు? నీ మైండ్ బ్లాక్ అయ్యేలా ఇంకో విషయం చెప్తా వినుకో. శాంటా నిజంగానే ఉన్నాడు తెలుసా, నిన్న మా ఇంటికొచ్చాడని జరిగిందంతా చెప్తాడు. కానీ గిబ్బి దాన్ని అస్సలు నమ్మడు. వీళ్ళిలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా బెంచ్ మీద సేటన్ కూర్చుని ఉండడం చూసి, సరే నేనెంత చెప్పినా నువ్వు నమ్మవు గానీ నీకు సాలిడ్ ప్రూఫ్ చూపిస్తా. అదిగో ఆ బెంచ్ మీద కూర్చునున్నాడే, ఆయనే రియల్ 24 క్యారెట్ గోల్డ్ లాంటి అసలు సిసలైన శాంటా అని లియం చెప్పినందుకు కొమ్ములతో ఉన్న అతన్ని చూసి, ఏంటి ఈయన శాంటానా అని షాక్ అయిన గిబ్బి వెంటనే లియం దగ్గర ఉన్న లెటర్ తీసుకుని, అయ్యయ్యో నీకు స్పెల్లింగ్స్ తో ఇబ్బందని నాకు తెలుసు, కానీ దానికని మరి ఇంత దారుణమారా? శాంటాకి సేటన్ కి డిఫరెన్స్ తెలీదా నీకు? వాడు సేటన్ అంటే డెవిల్ అని చెప్తాడు. అప్పటికి లియం చాలా కామ్ గా, డెవిల్ లాంటివి ఏముండవు, అవన్నీ కట్టుకథలని చెప్పగాని, సీరియస్లీ శాంటా ఉన్నాడు గాని డెవిల్ లేడా? ఇదేం డిస్క్రిమినేషన్ రా బాబు, అయినా నీ బాధేదో నువ్వు పడిపో అని భయంలో అక్కడి నుంచి పారిపోతాడు. గిబ్బి చెప్పింది కూడా నిజమే అయి ఉండొచ్చని భయపడ్డే లియం కూడా పారిపోదామనుకునేసరికి సేటన్ అతన్ని ఆపి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మన మధ్య డీలుంది, అది అయ్యేంత వరకు నేను నిన్ను వదలను, నువ్వు నా దగ్గర నుంచి పారిపోలేవని చెప్తాడు. ఎలాగో దొరికిపోయాను కదా, ఏదైతే అయ్యింది, కన్ఫర్మేషన్ కోసం అడగాల్సింది అడిగిద్దామని లియం ధైర్యం తెచ్చుకుని, నాకు నిజం తెలిసిపోయింది, నువ్వు శాంటావి కాదు సేటన్ కదా అని అడగ్గాని, హబ్బా ఫైనలీ అయినా నువ్వు ఈ జన్మకి కనిపెట్టలేవనుకున్నా, అయినా పర్లేదురా అబ్బాయి, నీ బుర్ర కూడా పనిచేస్తుందని ప్రూవ్ చేసేసావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటాడు. మరి నువ్వెందుకు నా 3 విషెస్ పూర్తి చేస్తానంటున్నావని లియం అడిగినందుకు, వెల్ నీ 3 విషెస్ పూర్తి చేశాక నీ సోల్ నాకు సొంతమైపోతుందని సేటన్ అంటాడు. దాంతో లియం, సారీ అయితే నాకు నీ ఆఫర్ ఏం వద్దని చెప్తే, ఇక్కడ ఆఫర్ వద్దు కాదు కూడదు లాంటివి ఏం లేవు, ఒకసారి పిలిపించాక నో రిటర్న్స్, నేను నీ 3 విషెస్ తీరుస్తా, నీ ఆత్మ తీసుకుంటా, ఇదే ఫైనల్ అని చెప్పగాని, ఏంటి ఆత్మ తీసుకుంటావా అంటే నన్ను చంపేస్తావా అని భయపడ్డ లియం అక్కడి నుంచి పరిగెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ సేటన్ తన పవర్స్ తో అతన్ని ఫ్రీజ్ చేసి, అయినా ఇంత గొడవెందుకు, నేను శాంటా కన్నా మంచి మంచి గిఫ్ట్స్ నీకు ఇవ్వగలను, ఒకసారి నీ ఫోన్ చూసుకో అని అంటాడు. సేటన్ లియం కి అతను ఎమ్మని పిలిచిన ఆ కాన్సర్ట్ టికెట్స్ పంపించుంటాడు. నా ఆఫర్ అక్సెప్ట్ చేసావనుకో నీ సోల్ ఒక్కటే పోతుంది, కానీ దానికి బదులు నిన్నుకేమేమి ఇవ్వగలనో తెలుసా? నువ్వే చూడని ఒక ఇల్యూషన్ లాంటిది చూపిస్తాడు. అందమైన ప్రదేశాల్లో కార్ రైడ్స్, కర్ర లాంటి పవర్ఫుల్ మనుషుల్ని ఓడించే బల్కైన బలం, ఎమాతో ప్యారిస్ లో లంచ్, డిన్నర్ కి క్యాసినోలో బిలియన్స్ గెలిచే లక్కని, పేరు బలం పలుకుబడి అని ఎన్నెన్నో నీకు ఇవ్వగలనని చెప్తూ ఎలాగో ఒక రకంగా లియం ని కన్విన్స్ చేసేస్తాడు. కానీ నేను నా మిగతా 2 విషయాలు అడగను, అప్పుడు నువ్వు నా సోల్ తీసుకోలేవు కదా, నా ప్రాణం కన్నా ఏది విలువైనది కాదని లియం చెప్తూ ఉన్నప్పుడు వీడు క్లాస్ లో ఎమ్మాని చూస్తూ ఒక టీచర్ దగ్గర దొరికిపోయాడు కదా, ఆయన అటువైపు వెళ్తూ లియం ని చూసి ఆగుతాడు. పక్కనే సేటన్ ని చూసి, ఈయనెవరో నీకు తెలుసా లియం అని అడగని, నేను వీడి అంకుల్ నని సేటన్ చెప్తాడు. అవునవును ఈయన మా అంకులే అని లియం కూడా కవర్ చేస్తే, ఓ అయితే మంచిది, నేనే వీడి పేరెంట్స్ ని కలవాలనుకున్నాను, లక్కీలీ మీరు ఎదురయ్యారు. లియం అసలు క్లాస్ లో కాన్సన్ట్రేటే చేయట్లేదు, సరిగ్గా చదవట్లేదు, ఎప్పుడూ ఒక అమ్మాయినే చూస్తూ కలలు గంటున్నాడని వరాసగా పటపటా అని కంప్లైంట్ చేయడం మొదలు పెడతాడు. కానీ టీచర్ మాట్లాడుతూనే ఉండడంతో ఇరిటేట్ అయిన సేటన్, సరే వాడేం చేస్తే మీకేంటని లియం కి సపోర్ట్ చేసి ఎదురు మాట్లాడడంతో టీచర్ కి కోపం వచ్చి సేటన్ ని తిడితే అతను ఇంకా ఇరిటేట్ అయి మ్యాజిక్ యూస్ చేసి చిరాకు పెట్టే టీచర్ కడుపు పాడేయేలా చేసేస్తాడు. ఆయన వాష్రూమ్ కి వెళ్లాలనుకున్నప్పుడు వదలకుండా డోర్ లాక్ చేసేయడంతో పాపం ఈ టీచర్ కి పబ్లిక్ లో పపిషమైపోతుంది. ఆయన వెళ్లిపోయాక వీళ్ళు మళ్ళీ టాపిక్ లోకి వచ్చి లియం సేటన్ దగ్గర ఒకవేళ నేను ఆ 2 విషెస్ అడగకుండా ఉంటే ఏమవుతుందని అడుగుతాడు. అవి నువ్వు అడగకుండా ఉండలేవని సేటన్ అంటాడు. ఆ రోజంతా దీని గురించి ఆలోచించిన లియం ఎవరితోనైనా డిస్కస్ చేయాలనిపించి తన బెస్ట్ ఫ్రెండ్ గిబీకి ఈ విషయం చెప్తాడు. అంతా విన్న గిబీ కూడా లియం కి సపోర్ట్ చేస్తూ, నాకు తెలిసిన మంచి మనిషివి నువ్వే, నువ్వు చాలా స్ట్రాంగ్, ఆ 2 విషెస్ కోరుకోకుండా ఉండగలవని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో లియం ఇంటికి చేరుకున్నాక అక్కడ అతని పేరెంట్స్ తో పాటు ఇంకెవరో ఒక అతను ఉండడం చూస్తాడు. అతని నాన్న చెప్పినట్టు వీళ్ళు లియం ని చూపించడం కోసం ఒక చైల్డ్ సైకియాట్రిస్ట్ ని ఇన్వైట్ చేశారు. ఆయన కూడా లియం ని కూర్చోబెట్టి అతను వాళ్ళ అమ్మ దగ్గర శాంటా గురించి చెప్పాడు కదా, ఆ రోజు ఏం జరిగిందో అతను ఏం చూసాడో అడిగితే లియం కూడా కొంచెం కూడా మొహమాట పడకుండా, యాక్చువల్లీ స్టార్టింగ్ లో నేను ఆయన్ని శాంటా అనుకున్నాను, కానీ ఈ రోజే తెలిసింది ఆయన శాంటా కాదు సేటన్ అని, నా 3 విషెస్ తీరుస్తానని చెప్పాడని జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్తాడు. ఇదంతా పక్కనే కూర్చుని వింటున్న అతని పేరెంట్స్ వాళ్ళ కొడుక్కి నిజంగానే పిచ్చనుకుంటారు. అట్ ద సేమ్ టైం బయట కాలింగ్ బెల్ కొట్టడంతో ఎవరాని వెళ్లి చూస్తే గిబీ నిల్చుని, హాయ్ నా పేరు గిబీ, లియం బెస్ట్ ఫ్రెండ్ ని, అదే ఆ క్యాన్సర్ పేషెంట్ గుర్తున్నానా అని ఊరికే 2 సార్లు తగ్గి పేషెంట్ లా నటిస్తాడు. ఓ నువ్వా, లోపలికి రా అని లియం పేరెంట్స్ అతన్ని పిలిస్తే, లేదు పర్లేదు, యాక్చువల్లీ నేను ఈ రోజు కీమోకి వెళ్ళాలి, లియం తోడుగా నాతో వచ్చి నన్ను సపోర్ట్ చేస్తానని చెప్పాడు. సో అంకుల్ ఆంటీ నేను అతన్ని నాతో తీసుకువెళ్ళొచ్చా అని అడుగుతాడు. అప్పుడే వెనక నుంచి సేటన్ కూడా వచ్చి, నేను గిబీ వాళ్ళ నాన్నని, లియం ని నా కొడుకు ట్రీట్మెంట్ కి తీసుకువెళ్ళొచ్చా, కంగారు పడకండి, నేను మీ అబ్బాయిని సేఫ్ గా చూసుకుంటా, కీమో అయ్యాక లేట్ చేయకుండా వాళ్ళకి స్నాక్స్ కొని పెట్టి మీ ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తానని లియం పేరెంట్స్ దగ్గర అడగడంతో
వాళ్ళు కూడా అతన్ని తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటారు. అసలు ఇంత ప్లాన్ చేసి వీళ్ళు వేరే ఎక్కడికో కాదు, లియం ఎమ్మాని ఒక కాన్సర్ట్ కి పిలిచాడు కదా, ఆ కాన్సర్ట్ ఈ రోజే జరుగుతుంది. ఇప్పుడు సేటన్ వీళ్ళని అక్కడికే తీసుకువెళ్తున్నాడు. కాన్సర్ట్ స్టార్ట్ అవుతుంది. అందరూ ఆ మ్యూజిక్ వింటూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు సైడ్ లో నుంచి సేటన్ తన పవర్స్ ఆ సింగర్ మీద వాడి, ఆ సింగర్ స్టేజ్ మీద అందరి ముందు లియమే తన ఇన్స్పిరేషన్ అని, అతను తనకి చాలా హెల్ప్ చేశాడని మన హీరోని స్టేజ్ మీదకి రప్పించి అందరి ముందు పొగడతల్లో ముంచేస్తాడు. సర్ప్రైజ్ అయిన లియం షాక్ లో ఉన్నప్పుడు సేటన్ అతని దగ్గర ఇదే నీ ఛాన్స్ అని సైగ చేయడంతో లియం కూడా ఈ సింగర్ పాడబోయే నెక్స్ట్ సాంగ్ ఎమ్మాకి డెడికేట్ చేస్తున్నానని చెప్పి ఆ సింగర్ పాడుతూ ఉంటే తను కూడా డిఫరెంట్ గా డాన్స్ చేయడం మొదలు పెడతాడు. అతని డాన్స్ ఆడియన్స్ లో అందరికీ నచ్చేస్తుంది. అందరూ అరిచి చీర్ చేస్తూ ఉంటే క్రౌడ్ మధ్యలో గిబ్బీ కూడా స్టేజ్ మీద ఉన్నాడే, వాడి పేరు లియం, నా బెస్ట్ ఫ్రెండ్ అని పక్కనే ఉన్న ఒక అందమైన అమ్మాయికి చెప్తూ లైన్ కొడతాడు. తను కూడా ఇతనితో మాట్లాడడానికి తిరిగి గిబ్బీ పళ్ళు చూసి మళ్ళీ టర్న్ అయిపోతుంది. ఇటు లియం ఎమ్మాని కూడా స్టేజ్ మీదకి పిలిచి ఇద్దరూ డాన్స్ చేస్తూ కాన్సర్ట్ కి వచ్చిన వీళ్ళ మిగతా క్లాస్మేట్స్ అందరినీ షాక్ చేస్తారు. ఫైనల్ గా ఎమ్మా హీరోని చీక్ మీద కిస్ చేస్తుంది కూడా. ఆ రోజు నైట్ లియం గిబ్బీతో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ రోజు నా లైఫ్ లోని బెస్ట్ డే, ఆ కాన్సర్ట్ సూపర్ కదా, మొత్తం అయిపోయాక నేను నీకోసం వెతికాను, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావని అడిగినందుకు నాకు చాలా బోర్ కొట్టిందని కాన్సర్ట్ లో జరిగింది చెప్పి తన ఎత్తుపళ్ళు వల్ల అతను ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతున్నానని చెప్తూ ఈ కారణం వల్లే నేను మధ్యలోనే ఇంటికి వెళ్ళిపోయానని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ లియం ఎమ్మా అతన్ని కిస్ చేయడం గుర్తు తెచ్చుకుని చాలా సంతోషపడతాడు. ఎమ్మా నన్ను మన ఊర్లో రేపు జరగబోయే కార్నివల్ కి పిలిచింది. రేపు రాత్రి నాకు చాలా ఇంపార్టెంట్. సేటన్ హెల్ప్ తో దొరికిన ఈ అదృష్టాన్ని సరిగ్గా వాడుకుని రేపు ఎమ్మాతో నా రిలేషన్షిప్ ని పక్కా చేస్తానని ఎక్సైటెడ్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇదంతా బయట నిల్చుని దొంగతనంగా వింటున్న లియం అమ్మా నాన్న సగం సగం అర్థం చేసుకుని వాళ్ళ కొడుకు సేటన్ ని పూజించి ఏదో ఇల్లీగల్ గ్యాంగ్ లో చేరిపోయాడనుకుని చాలా భయపడతారు. ఇటు గిబ్బీతో మాట్లాడాక లియం తన రూమ్ విండోని ఒక కాకి కంటిన్యూస్ గా తడుతూనే ఉండడం చూసి లియం మెల్లగా దగ్గరికి వెళ్ళగానే కాకి రూపంలో వచ్చింది ఇంకెవరో కాదు, సేటన్. అతన్ని చూడగానే గిబ్బీ చెప్పింది గుర్తు తెచ్చుకున్న లియం కి ఒక ఐడియా వచ్చి సేటన్ దగ్గర తన రెండో విష్ ని అడుగుతాడు. అండ్ ఈ విష్ తన కోసం కాదు, గిబ్బీ కోసం అడుగుతాడు. మరుసటి రోజు ఉదయం లియం స్కూల్ కి వెళ్ళగానే గిబ్బీ తన ఎత్తుపళ్ళు లేకుండా హ్యాండ్సమ్ గా రావడం చూసి చాలా సంతోషపడతాడు. కానీ సేటన్ దగ్గర తనే ఈ విష్ అడిగాడన్న విషయం చెప్పకుండా నీ పళ్ళు సరైపోయింది ఎలా రాని ఏం తెలియనట్టు అడుగుతాడు. అదేమో నాకు కూడా తెలియదు, పొద్దునే లేచి చూసేసరికి ఇలా అయిపోయిందని గిబ్బీ కూడా హ్యాపీగా చెప్తాడు. ఈ పళ్ళు వల్లే స్కూల్లో అందరూ అతన్ని ఐసోలేట్ చేశారు. ఇప్పుడు అదే పోయింది కాబట్టి పిల్లలందరూ హాయ్ బై గుడ్ మార్నింగ్ అని గిబ్బీతో మాట్లాడటం మొదలు పెడతారు. ఆ రోజు రాత్రి గిబ్బీ ఎమ్మా ఇంకా లియం ముగ్గురు కార్నివల్ కి వెళ్తారు. కొడుకేదో పిచ్చి పనులు చేస్తున్నాడని భయపడ్డ లియం వల్ల అమ్మా నాన్న కూడా అతన్ని ఫాలో చేస్తూ వెనకాలే వస్తారు. ఎమ్మా ఇంకా గిబ్బీకి తినడానికి స్నాక్స్ తీసుకురావడం కోసం వెళ్లిన లియం అక్కడ సేటన్ ని చూసి నువ్విక్కడేం చేస్తున్నావని అడిగితే, ఎలాగో 2 విషెస్ అయిపోయాయి కదా, ఇప్పుడు నీ ఆఖరి కోరికేంటో అది కూడా అడిగేసి నేనొచ్చిన పని అయిపోతుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అంటాడు. అది మాత్రం నేను అడగను, అయినా నాకు ఇప్పుడు ఏ విషయం అక్కర్లేదు, నేను ఆల్రెడీ చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పి లియం స్నాక్స్ తీసుకుని ఎమ్మా ఇంకా గిబ్బీ దగ్గరికి వెళ్తూ ఉంటే సడన్ గా మధ్యలో అతని పేరెంట్స్ వచ్చి అతన్ని బలవంతంగా కారులోకి ఎక్కించుకుని ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా స్ట్రైట్ గా హాస్పిటల్ కి తీసుకువెళ్లిపోతారు. హాస్పిటల్లో డాక్టర్ అతన్ని బాగా చెక్ చేసి అన్ని టెస్ట్లు చేశాక లియం వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడికి సేటన్ వచ్చి సాడ్ గా ఉండే ఏం ప్రయోజనం, నీ థర్డ్ విష్ ఏంటో అడుగని అంటే ఎన్నిసార్లు చెప్పాలి నీకో, నాకే విషయం లేదని వెళ్ళిపో అని లియం అంటాడు. సరే సరే నువ్విక్కడ ఒంటరిగా బాధతో కూర్చునున్నావు, కానీ అక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ గిబ్బీ ఇంకా ఎమ్మా బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్తూ స్క్రీన్ మీద వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడడం చూపిస్తాడు. ఎమ్మా తన పాత బాయ్ ఫ్రెండ్ బుల్లి అని, ఇప్పుడు లియం కూడా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాడని తన బాధ చెప్తూ అలా మాట్లాడుతూ వీళ్ళిద్దరూ ఫ్లోట్ చేసేటట్టు మాట్లాడతారు. దాంతో లియం బాగా హర్ట్ అయి సేటన్ ని అక్కడి నుంచి వెళ్లిపోమని అరుస్తాడు. అతను కూడా అక్కడి నుంచి వెళ్లడానికి ముందు ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని 3వ విష్ కోరుకోవాలనుకున్నప్పుడు నన్నొచ్చి కలువని అడ్రస్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు డాక్టర్ హీరో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర టెస్ట్లన్నీ చేశాం, మీ అబ్బాయి నార్మల్ గానే ఉన్నాడు, మేబీ మీరే ఎక్కువ ఆలోచించారేమో అని మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక నర్స్ వచ్చి సార్ ఆ రోజు కాన్సర్ట్ లో ఫేమస్ అయిన అబ్బాయి మన హాస్పిటల్లో ఉన్నాడా అని చాలా ఎక్సైటెడ్ గా అడుగుతుంది. ఫస్ట్ లో వీళ్ళ ముగ్గురికి ఏం అర్థం కాదు. వీళ్ళు కన్ఫ్యూజ్ అవడం చూసిన ఆ నర్స్ తన ఫోన్ లో ఆ రోజు లియం కాన్సర్ట్ లో డాన్స్ చేసిన వీడియోస్ చూపించి ఈ వీడియో వైరల్ అయి అతను బాగా ఫేమస్ అయ్యాడని జరిగింది చెప్తుంది. వాళ్ళ కొడుకు లియం అంత హ్యాపీగా డాన్స్ చేస్తూ చాలా రోజుల తరువాత ఇంత ఆనందంగా కనిపించడం చూసి లియం అమ్మా
నాన్న ఇద్దరు షాక్ అవుతారు. ఇంటికొచ్చాక కోపంగా వెళ్లి లియం డోర్ లాక్ చేసుకోవడం చూసి అతని నాన్న మేబీ మనమే తనని ఇంకా కొంచెం నమ్మాలేమో అని అంటూ ఉంటాడు. మరోవైపు లియం గిబ్బీకి ఫోన్ చేసి, అసలు నువ్వంతా ఒక ఫ్రెండువా? నీ పళ్ళు సరైపోయిందని ఎక్కువ సంతోషపడుతున్నావు కదా, అదెలా జరిగిందో తెలుసా? నేనే నీకోసం సేటన్ దగ్గర రెండో విష్ కాదు అడిగాను, కానీ దానికి బదులు నువ్వు నాకు ఇంత పెద్ద ద్రోహం చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక జీవితంలో నాతో మాట్లాడకని బాగా గొడవపడి ఫోన్ కట్ చేసేస్తాడు. కింద హీరో వాళ్ళ నాన్న ఒకవేళ లియం చెప్పినట్టు మేబీ అతను శాంటాకి బదులుగా సేటన్ కి లెటర్ రాశాడేమో, బై ఛాన్స్ మన కొడుకు చెప్పింది అబద్ధం కాదు నిజమే అయ్యుండొచ్చేమో అని మాట్లాడడం విన్న లియం వాళ్ళ అమ్మ, అంటే నువ్వు డెవిల్ ఉన్నాడని నమ్ముతున్నావా? అలా అయితే మన రెండో కొడుకు స్పెన్సర్ కార్ యాక్సిడెంట్ లో చనిపోయాడు, అతన్ని కూడా డెవిలే తీసుకువెళ్లిపోయిందా అని అడిగితే, కాదు నేను అలా చెప్పట్లేదని లియం నాన్న అనేసరికి, అయితే ఏంటి ఆ రోజు నేను వాడిని సరిగ్గా మానిటర్ చేయలేదు కాబట్టి ఆ కార్ యాక్సిడెంట్ అయ్యింది, నా వల్లే స్పెన్సర్ చనిపోయాడు అనుకుంటున్నావు కదా, నువ్వు బయటికి చెప్పకపోయినా నీ మనసులో ఇదే ఉందని నాకు తెలుసని అంటుంది. ఇలా మాట పెరిగి వీళ్ళిద్దరూ మళ్ళీ గట్టిగా ఆర్గ్యూ చేయడం మొదలు పెడతారు. ఇదంతా చూసిన లియం ఈసారి వీళ్ళ గొడవ బాగా పెద్దదవ్వడంతో ఎక్కడ వీళ్ళిద్దరూ విడిపోతారో అని బాగా భయపడి సేటన్ దగ్గర మూడో విష్ అడగాలని డిసైడ్ అయి దొంగతనంగా అతని రూమ్ విండోలో నుంచి బయటకు వెళ్తాడు. ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్ గా సేటన్ స్టే చేస్తున్న హోటల్ కి వెళ్లి అతన్ని కలుస్తాడు. ఇటు హీరో వాళ్ళ అమ్మ అతని ఇంట్లో లేకపోవడం గమనించి ఏమైపోయాడో ఏమో అని వెంటనే అతని నాన్న దగ్గర విషయం చెప్పి ఇద్దరు లియం ని వెతుక్కుంటూ కారులో బయలుదేరుతారు. బట్ ఎంతసేపు ఎంత కష్టపడి వెతికినా ఎక్కడా లియం కనిపించకపోయేసరికి హోప్లెస్ గా ఫీల్ అవుతున్న వీళ్ళు ఏం చేయాలో తెలియక ఒక ప్లేస్ లో కార్ ఆపి ప్రశాంతంగా కూర్చుని ఒకరితో ఒకరు వాళ్ళ మనసులో ఉన్నది మాట్లాడుకోవడం మొదలు పెడతారు. మన కొడుకు స్పెన్సర్ చనిపోవడానికి నువ్వు కారణం కాదు, నేనెప్పుడూ అలా అనుకోలేదు, నువ్వు కూడా అలా ఆలోచించి గిల్టీగా ఫీల్ అవ్వకని లియం వాళ్ళ నాన్న లియం అమ్మని ఓదారుస్తాడు. ఇంకో పక్క లియం సేటన్ దగ్గర నేను నా ఫైనల్ విష్ ని అడగబోతున్నానని చెప్పగాని సేటన్ చాలా హ్యాపీగా వెరీ గుడ్ అడిగేసి అని ఎక్సైట్ అవుతాడు. ఇటు కార్లో వాళ్ళ మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ మొత్తం మాట్లాడి తీర్చుకున్న లియం పేరెంట్స్ ఇక ఫ్యూచర్ లో మళ్ళీ అప్పుడు గొడవ పడకూడదని డిసైడ్ కలిసిపోతారు. అట్ ద సేమ్ టైం మరో పక్క లియం సేటన్ దగ్గర నా మూడో విషయం ఏంటంటే మా అమ్మా నాన్న ఇక ఎప్పుడు ఫైట్ చేయకూడదు, వాళ్ళు ముందులా కలిసి సంతోషంగా ఉండాలని అడుగుతాడు. సేటన్ కూడా మ్యాజిక్ చేసి నీ ఆఖరి విష్ కూడా కంప్లీట్ అయిపోయిందని చెప్పగాని లియం వెంటనే సాడ్ అయి నా జీవితం ఇంత చిన్న వయసులోనే ముగిసిపోతుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను చనిపోవడానికి ఇంకా ఎంత టైం ఉందని బాధపడుతూ అడిగితే సేటన్ కన్ఫ్యూజ్డ్ గా అదొక ఇంచుమించు 70-80 సంవత్సరాల దాకా ఉంటుంది, ఏమైంది ఎందుకు అడిగావని అడుగుతాడు. అండ్ అప్పుడే మన లియం కి 3 విషెస్ అడిగిన వెంటనే అతను చనిపోడు, మారుగా నార్మలీ ఎన్ని సంవత్సరాలు బ్రతకాలో ఆ ఏజ్ వరకు బ్రతికాక చనిపోయినా అతని సోల్ డైరెక్ట్ గా పాతాళ లోకానికి వెళ్లిపోతుందని తెలుస్తుంది. ఎంత సోల్ ని ఒక డెవిల్ కి అమ్మేశానని బాధపడ్డా కూడా ప్రస్తుతానికి తన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న లియం సంతోషపడతాడు. అయితే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలని లియం అడిగినందుకు సేటన్ అతని దగ్గర నాకు ఒక సహాయం చేస్తావా, ఇకపై నువ్వు నీకోసం బ్రతుకు, హాయిగా మనసుకు నచ్చింది చేస్తూ బాగా ఎంజాయ్ చెయ్యు, లైఫ్ లో ఫన్ ని వెతుక్కో, ఎప్పుడు అందరూ ఏమనుకుంటారో అని చెప్పి గుడ్ బాయ్ లా నటించుకో, నీకు నచ్చింది నచ్చినట్టు చెయ్యని చెప్తాడు. సరే అని సేటన్ కి ఓకే చెప్పిన గిబ్బీ మెల్లగా అక్కడి నుంచి నడుస్తూ బయటకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నని చూస్తాడు. వాళ్ళిద్దరూ గొడవ పడకుండా కలిసుండడం చూసి సంతోషపడి నేను చేసిన సాక్రిఫైస్ వర్త్ అనుకుని రిలాక్స్డ్ గా ఫీల్ అయి అతని బెస్ట్ ఫ్రెండ్ గిబ్బీకి మళ్ళీ ఫోన్ చేసి అతనితో ఉన్న మిస్అండర్స్టాండింగ్ తీర్చుకుంటాడు. ఆ తరువాత అతని తమ్ముడు స్పెన్సర్ పాత వీడియోస్ అన్ని చూస్తూ ఆ రోజు గడుపుతాడు. ఇంకో పక్క సేటన్ మళ్ళీ పాతాళ లోకానికి వెళ్ళినట్టు చూపిస్తారు. అండ్ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్, ఇదిగో కనిపిస్తున్నాడే ఈ వ్యక్తి ఒరిజినల్ సేటన్, మన హీరో లియం ని వెళ్లి కలిసిన ఇతను సేటన్ కింద పనిచేస్తున్న ఒక చిన్న డీమన్ అంతే. మీరు చెప్పింది చేసేసా బాస్ అని ఇతను అసలు సేటన్ కి చెప్తే ఏదో గొప్పగా సాధించినట్టు నీ మొహం మీద ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా, నువ్వు నేను చెప్పిన ఒక్క పని కూడా సరిగ్గా చేయలేదు, అసలు నువ్వు దేనికి పనికొస్తావని లెఫ్ట్ రైట్ ఇచ్చి బాగా తిట్టడంతో ఇతను కూడా ఫ్రస్ట్రేట్ అయి నేను దేనికి పనికొస్తానో నాకు తెలియదు గానీ ఇకపై నీ దగ్గరికి మాత్రం పనికిరాను, నేను రిజైన్ చేస్తున్నానని చెప్పి ఒరిజినల్ సేటన్ కి టాటా బై బై చెప్పి అక్కడి నుంచి చెక్కిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇక్కడ నుంచి తప్పించుకున్న సేటన్ అదే ఈ డీమన్ మన లియం దగ్గరికి వెళ్లి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి లియం, యాక్చువల్లీ నేను నీ థర్డ్ విష్ ని తీర్చనే లేదు, మీ అమ్మా నాన్న నువ్వు నా దగ్గర ఆ విష్ అడగడానికి ముందే కలిసిపోయారు, సో ఆ థర్డ్ విష్ బ్రేక్ అయిపోయింది, నీ సోల్ నీ దగ్గరే ఉందని చెప్తాడు. నేను కూడా ఇప్పుడు పాతాళ లోకంలో నా పని వదిలేసా, నీకేదైనా విష్ కావాలంటే అడుగు, ఈసారి ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేకుండా నీ విష్ ని తీరుస్తానని చెప్తే లియం బాగా ఆలోచించి నాకిప్పుడు ఎలాంటి కోరిక లేదని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు బాయ్ చెప్పుకున్నాక సేటన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడ కట్ చేస్తే క్రిస్మస్ రోజు పొద్దున్నే లేచిన లియం వాళ్ళ అమ్మా నాన్న నవ్వుతూ సరదాగా టైం స్పెండ్ చేయడం చూసి సంతోషపడుతూ క్రిస్మస్ ట్రీ దగ్గరున్న గిఫ్ట్స్ ఓపెన్ చేయడానికి వెళ్తాడు. అండ్ అక్కడే అతనికి ఎదురు చూడని ఒక పెద్ద సర్ప్రైజ్, చనిపోయిన అతని తమ్ముడు స్పెన్సర్ మళ్ళీ
బాబీ ప్రాణాలతో వచ్చి అక్కడ కూర్చునుంటాడు. ఇది చూసిన లియం ఏడుపు ఆపుకోలేక పరిగెట్టి వెళ్లి తన తమ్ముణ్ణి గట్టిగా హక్ చేసుకుంటాడు. ఇక్కడ వీళ్ళ అమ్మా నాన్నకి స్పెన్సర్ చనిపోయాడన్న మెమరీ మొత్తం ఎరేస్ అయిపోయి ఉంటుంది. అండ్ స్టార్టింగ్ లో హీరో వాళ్ళ నాన్న అతను శాంటా దగ్గర ఒక చిన్న హార్స్ అడిగాను కానీ దొరకలేదని చెప్పుంటాడు కదా. ఇప్పుడు ఆ పోనీ కూడా అతనికి దొరుకుతుంది. అండ్ వీళ్ళ ఈ విషెస్ అన్నిటిని నెరవేర్చింది ఇంకెవరో కాదు, సేటన్. ప్రస్తుతం వీళ్ళ క్రిస్మస్ ట్రీ మీద వాళ్ళమ్మ అడిగిన గార్డియన్ ఏంజల్ బొమ్మలా నిల్చునుంటాడు. అండ్ ఇలా లియం తన ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండడం చూసి నవ్వుతూ ఉండగా గిబీ ఫోన్ చేసి క్రిస్మస్ కి విష్ చేశాక, యాక్చువల్లీ లాస్ట్ టైం ఏమా నువ్వు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినందుకు కోపగించుకుంది కదా, తన ముందు నీకు మంచి మార్కులు కొట్టేయడం కోసం నీ తమ్ముడు చనిపోయిన విషయం చెప్పి సింపతి కార్డ్ వాడాను. సో ఇప్పుడు మేమిద్దరం నిన్ను కలవడానికి మీ ఇంటికొస్తున్నామని చెప్పడంతో పాపం మన లియం మళ్ళీ ఇదేం కొత్త సమస్యరా అని షాక్ అయినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.